పెట్టుబడిదారులు సీమాంధ్రలో చేస్తున్నటువంటి కృత్రిమ ఉద్యమాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా కొన్ని ఛానల్స్ అతిగా చూపిస్తున్నాయి. నిన్ననే ప్రొఫెసర్ జేసీ కోదండరామ్ గారు ఒక తెలుగు టీవీ ఛానల్పై నిషేధం విధించారు. మేము ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఒక మనిషి డీజీపీ గారికి పోయి కలవగానే భద్రత కల్పిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారు గత 13 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర ఏర్పాటులో సీమాంధ్రులంతా కూడా కుట్ర పన్ని కేసీఆర్ గారిని హత్య చేయాలని పథకం పన్నారు. కానీ కేసీఆర్ గారికి మామూలు భద్రత కల్పించడం ఎంత మటుకు న్యాయమో. డీజీపీ గారు అక్కడ సీమాంధ్రులను మీరు డీజీపీగా ఆంధ్రప్రదేశ్గా సీమాంధ్రగా అని మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాము. తెలంగాణలోని చిన్నపిల్లలను పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో మీరు కొట్టడం జరిగింది. కానీ సీమాంధ్రులకు వంతపాడుతూ మీరు కూడా అక్కడే పోయి ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు తెలంగాణ ప్రజలపై ఇలాంటి ఆక్రోశాలు చూపిస్తే కనుక మేము మిమ్మల్ని ఈ తెలంగాణ ఏర్పాటు అయ్యే కంటే ముందే మీ మీద మేము ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు చరిత్రహీనులుగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడగొట్టే ముఖ్యమంత్రిగానే నిలిచిపోతారు. గతంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మీరు చేసే వాదన మంచిది కాదు. మీరు సెక్రటరియట్లో 85% ఉద్యోగస్తులు ఉన్నారు. మీరే సకల జనుల సమ్మెలో 85% ఉద్యోగస్తులు హాజరైనారని మీరే చెప్పారు. కానీ ఇప్పుడు మీరు సెక్రటరియట్లో ఉద్యమాలు చేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉద్యమాలు చేస్తే తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి సీమాంధ్రులంతా ఎక్కడికి వెళ్తారని చెప్పి, మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. కేసీఆర్ గారికి వెంటనే భద్రత కల్పించాలి. ఆయనకి ఏమైనా అయినచో ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అని మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. జై